వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం చివరి సంఘ కూడికలో మనం ఈ విధంగా కలుసుకోవటం, ఈ సంవత్సరానికి మనకి ఇది చివరి సంఘ కూడిక. ఈ కూడికలో మనం అందరం కలుసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడానికి దేవుడిచ్చిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నిర్గమాకాండం 25వ అధ్యాయము, నిర్గమాకాండము 25వ అధ్యాయము 10 నుండి 16 వచనాల వరకు మార్చి చదువుకుందాం. నిర్గమాకాండము 25వ అధ్యాయము 10 నుండి 16 వచనాల వరకు మార్చి చదువుకుందాం. వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలను. దాని పొడుగు 2 మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి, ఒక ప్రక్కన 2 ఉంగరములు, ఎదుటి ప్రక్కన 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 క్రాళ్లకు వాటిని వేయవలెను. వాటితో ఆ మందసమును మోయుటకు ఆ ప్రక్కల మీద ఉంగరములలో ఆ మోతకర్రలను దూర్చవలెను. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నీ పాసందిలో చేరినైనా మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మధార మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగంలో మనం పరిశీలించినట్లయితే నిర్గమాకాండం 25వ అధ్యాయము 10 నుండి 16 వచనాల వరకు మనం చూసాం. అయితే 10వ వచనంలో ఒక మాట అంటా ఉన్నారు. ఏమనంటే, వారు తుమ్మకర్రతో ఒక మందసము చేయవలెను. ఇక్కడ మనకి తుమ్మకర్ర అనేది మనకు కనబడతా ఉంది. తుమ్మకర్ర. ఈ తుమ్మకర్ర గురించి తుమ్మ చెట్టు అంటే తుమ్మ చెట్టు నుండి తుమ్మకర్రను తెస్తారు. ఈ తుమ్మ చెట్టు అనేది విలువ కలిగిందా? కొంచెంసేపు మనం ఆలోచిద్దాం. టేకు చెట్టు అనుకోండి, కొంచెం విలువ ఉంటుంది. లేదంటే గంధకం చెట్టు కానీ, ఈ విలువైన చెట్లు. అయితే ఇక్కడ దేవుని యొక్క మందసాన్ని దేనితో చేస్తూ ఉన్నారు? తుమ్మకర్రతో చేస్తూ ఉన్నారు. దేవుడు ఎందుకు ఈ తుమ్మకర్రను వాడుకుంటా ఉన్నారు? మంచి టేకు చెట్టు, లేదంటే సుగంధ ద్రవ్యాల చెట్లు చాలా ఉన్నాయి. వాటిని గంధకం చెట్లతోనో, లేదంటే ఇంకా మంచి కర్రలు ఉన్నాయి, ఆ చెట్ల నుండి తీసే కలప ఉంది. మరి వాటితో వాడుకోకుండా ఎందుకు పనికిరాని తుమ్మకర్రను వాడుతూ ఉన్నాడు దేవుడు? అదే ఇక్కడ మందసాన్ని చేయడానికి. ఈ మాదిరికరమైన చెట్లు మనం చూసుకున్నట్లయితే ఈ తుమ్మ చెట్టు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ తుమ్మ చెట్లు 4 రకాలు ఉన్నాయి. ఏ రకాలు? నల్ల తుమ్మని, తెల్ల తుమ్మ, తర్వాత బుడ్డ తుమ్మని, తర్వాత సిమ తుమ్మ చెట్లు అని 4 రకాల తుమ్మ చెట్లు ఉన్నాయి. ఈ 4 రకాల తుమ్మ చెట్లని కొన్నిసార్లు మనం కఠోర అంటాం. ఆ తుమ్మ బంక, ఈ బెరడు పెట్టి ఔషధాలు వాడడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యొక్క తుమ్మ బెరడుతో టానికల్ చేస్తూ ఉంటారు. యూరోప్లో టానికల్ చేసి పంపిస్తూ ఉంటారు. ఈ తుమ్మ చెట్టుని ఆయుర్వేదిక్ మందుల్లో వాడుతూ ఉంటారు. ఈ తుమ్మ చెట్టు అంటే మనం తుమ్మకర్రను కానీ మనం చాలా తక్కువగా చూస్తాం. అయితే బైబిల్లో ఈ తుమ్మకర్ర గురించి చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ దేవుడు ఎందుకు పనికిరాని ఈ తుమ్మకర్రను తీసుకొచ్చి మందసాన్ని చేయడానికి వాడుతూ ఉన్నట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చూడండి, తుమ్మ చెట్టు అందరి చేత తృణీకరించబడింది, తర్వాత వెలివేయబడింది. తుమ్మ చెట్లు మనకి ఎక్కడ కనబడతాయి? ఎక్కడో దూరాన్ని కనబడతాయి. తర్వాత అసహించుకునే చెట్టు ఏదంటే తుమ్మ చెట్టే. కానీ దేవునికి ఇష్టమైన చెట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. అంటే ఒక మాటలో మనం చెప్పుకోవాలంటే మాదిరికరమైన చెట్టు తుమ్మ చెట్టు, లేదంటే తుమ్మకర్ర అని మనకి ఇక్కడ కనబడతా ఉంది. ఎందుకు మనం ఎన్నిసార్లు చెప్పుకున్నామంటే మన జీవితంలో మనం కూడా మన జీవితాలు ఎలాంటి జీవితాలంటే ఎందుకు పనికిరాని స్థితిలో మన జీవితాలు ఉన్నాయి. అయితే ఇలా పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వాడుకున్నవాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పనికిరాని మనల్ని దేవుడు వాడుకునేవాడుగా ఉన్నాడు. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయము, యెషయా గ్రంథం 60వ అధ్యాయము 22వ వచనం చదవండి. 60:22. వారిలో ఒంటరి అయిన వాడు
1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను ఈ కార్యమును త్వరపెట్టుదును. చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఒక మాట అన్న, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఒంటరి వాళ్ళ దగ్గరికి ఎవరు పట్టించుకోరు వాళ్ళని. ఎవరన్నా ఒంటరి వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేస్తాం మనం సహజంగా ఈ లోకంలో? ఎవరు పట్టించుకోరు. వాడు ఒక్కడు, వాడేం చేయగలడు, వాడికి బలగం లేదు అని చెప్పి మనం సహజంగా అనుకుంటాం. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో ఏమంటా ఉన్నారంటే, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. అంటే దేవుడు వారిని 1000 మంది అవ్వటానికి, అంటే ఆ విధంగా దీవిస్తాను అని దేవుడు చెప్తా ఉన్నారు. మన జీవితంలో ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో అనుకోవచ్చు, అయ్యో నేను ఒక్కడిగా ఉన్నాను, ఏంది నా జీవితం అని మన జీవితంలో మనం బాధపడతా ఉండొచ్చేమో. అయితే దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 1000 మందిని చేస్తానని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. ఎన్నిక లేనివాడు. చూడండి, ఎన్నిక లేని వారంగా ఉన్నాం మనం ఈ లోకంలో. ఎవరు మనల్ని గుర్తించరు. చేయగలిగిన స్థితిలో ఉండి కూడా మన దగ్గరికి ఎవరు రాలేరు, మనతో మాట్లాడలేరు. ఎందుకంటే ఎన్నిక లేని స్థితిలో మనం ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్నిక లేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. చూడండి, తగిన కాలము. ఈ తగిన కాలం 2025 సంవత్సరం మనం గుర్తించాలి. ఈ 2025 సంవత్సరం దేవుడు మనల్ని దీవించాలి అని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. తుమ్మ చెట్టు వలె మనం ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నాం, ఎన్నిక లేని స్థితిలో ఉన్నాం, దూరంగా ఉన్నాం, ఒంటరిగా ఉన్నాం. ఇలాంటి వారిని మన దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం, మనం ఎలాంటి కష్టంలో ఉన్నా, మనం ఎలాంటి బాధలో ఉన్నా, దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించడానికి త్వరపెడతా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, ఈ తుమ్మ చెట్టు దేవుని యొక్క దృష్టిని పొందుకున్నదిగా ఉంది. దేవుని యొక్క దృష్టి ఈ తుమ్మ చెట్టు మీద మనకు కనబడతా ఉంది. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము, 2వ దినవృత్తాంతముల గ్రంథం 16వ అధ్యాయము 9వ వచనం తీసిన వారు చదవండి. 16:9. బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఈ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి కనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. చూడండి, మన జీవితంలో ఈ తుమ్మ చెట్టు అనేది దేవుని యొక్క దృష్టిని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం ఎప్పుడైతే ఈ లోకంలో యథార్థమైన హృదయాన్ని మనం కలిగి జీవిస్తామో అప్పుడు దేవుడు మన యందు దృష్టి ఉంచేవాడుగా ఉన్నాడు. ఎందుకన్నాడు, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మన జీవితం ఎట్లా ఉంది, మన బ్రతుకు ఎట్లా ఉంది, మన పనులు ఎట్లా ఉన్నాయి, మన మాట ఏ విధంగా ఉన్నది అని దేవుడు మన యొక్క ప్రతి కదలికని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనం అనుకుంటాం, ఉందిలే 2025 సంవత్సరం ఇది చివరి సంఘకూడికి ఎందుకు అయింది, మనం ఇంకో సంఘకూడికి ఉందిలే అనుకుంటాం. మనం ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 2025 సంవత్సరం మరలా సంఘకూడికి రమ్మంటే వచ్చిద్దా? రాదుగా. మన జీవితంలో దేవుడు యథార్థ హృదయం గల వారిని బలపరచడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనం 2026 సంవత్సరంలో మనం యథార్థమైన హృదయాన్ని కలిగి దేవుని దృష్టి మనం పొందేవారుగా ఉండాలి. ఈ తుమ్మ చెట్టు ఏ విధంగా అయితే దేవుని యొక్క దృష్టిని పొంది ఉన్నదో అదేవిధంగా మన జీవితంలో దేవుని యొక్క దృష్టిని మనం పొందుకునేవారుగా ఉండాలి. మనుషులు ఏం చేస్తారంటే, మనుషులు చాలా మనం అనుకుంటాం ఎవరో ఏదో చేస్తారని, కానీ దేవుడు మనల్ని చూసేవాడుగా ఉంటాడు, దేవుడు మనల్ని బలపరిచేవాడుగా ఉంటాడు, దేవుడు మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నారు. చూడండి, కీర్తన 11వ కీర్తన 4వ వచనం తీసిన వారు చదవండి. యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు, యెహోవా సింహాసనము ఆకాశమందున్నది, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు.
తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. చూడండి, మనం ఈ లోకంలో ఒక వస్తువుని మనం కొనాలంటే మనం ఏం చేస్తాం? ఒక ప్యాంటో లేదంటే ఒక షర్టు కొనాలంటే ఆ జిప్పులు సరిగ్గా ఉన్నాయో లేదో మనం టెస్ట్ చేస్తాం, కుట్లు సరిగ్గా పడినాయో లేదో చెక్ చేస్తాం. ఒక ప్యాంటు కొనాలంటే మనం ఇంత జాగ్రత్త కలిగి ఉన్నట్లయితే మరి క్రైస్తవులుగా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మరి దేవుడు మనల్ని ఏ విధంగా చూస్తారు? ఆ వచనాన్ని మనకి ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఏమనంటే, ఆయన నరులను కన్నులారా చూచుచున్నాడు. దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. దేవుడు మన పనులను చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉండేటట్లు మనం చేసుకోవాలి. మనుషుల యొక్క దృష్టి కాదు మన మీద ఉండవలసింది, దేవుని యొక్క కనుదృష్టి ఉండాలి. ఆ విధంగా మనకు ఉండాలి అంటే ఒక కండిషన్ ఇక్కడ మనకు కనబడతా ఉంది. ఏమనంటే, యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. ఎక్కడైతే, ఏ మందిరం అయితే పరిశుద్ధంగా ఉంటుందో, వాక్యానుసారంగా ఉంటుందో ఆ మందిరంలో దేవుడు ఉంటాడు. ఆ మందిరంలో దీవెనలు మనం చూడగలుగుతాం. ఆ మందిరానికి మనం వెళ్ళినప్పుడు మనం ఆరోగ్యాన్ని మనం చూడగలుగుతాం. దేవుని యొక్క అద్భుత కార్యాలు మనం చూడగలుగుతాం. మన దేవుడు మనిషి వంటి వాడు కాదు ఆయన. మన యొక్క మొరను వినే దేవుడు ఆయన. మనం ఎప్పుడైతే మనం కన్నీటితో మనం ప్రార్థన చేసేవారుగా ఉంటామో మన యొక్క ప్రార్థన ఆలకించి మనల్ని సంతోషపరిచే దేవుడిగా ఉన్నాడు ఆయన. అయితే ఈ లోకంలో మనం ఏమనుకుంటామంటే, ఏముందిలే ఏదైనా ఒకటే అని కాంప్రమైజ్ అయ్యే భక్తి మనం చేయకూడదు. మన జీవితాలు బాగుండాలి, మనం బాగుండాలి, మన బిడ్డలు బాగుండాలి. ఈ నూతన సంవత్సరంలో మన కుటుంబాన్ని మనం కట్టుకునేవారుగా ఉందాం. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, ఏమనంటే, యెహోవా తన పరిశుద్ధాలయంలో ఉన్నాడు. యెహోవా సింహాసనము ఆకాశముందున్నది. ఆయన సింహాసనం ఆకాశంలో ఉంది. మనం భూమి మీద ఉన్నాం. దేవుడు మన యొక్క ప్రతి మాటని, ప్రతి కదలికని చూడండి ఆయన చూస్తూ ఉన్నాడు. తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు. ఒకవేళ మనం పైకి ఒక మాట చెప్పి మనసులో ఒక మాట అనుకుంటా ఉన్నాం అనుకోండి, దేవుడు చూస్తూ ఉన్నాడు. జాగ్రత్త, మన జీవితాలు బాగుండాలి, మనం బాగుండాలి. నూతన సంవత్సరంలో మనం ఆశీర్వదించబడేవారుగా ఉండాలి. అందుకే 5వ వచనంలో అంటున్నాడు చూడండి, యెహోవా నీతిమంతులను పరిశీలించును, దుష్టులను బలాత్కారాసక్తులను ఆయనకు అసహ్యులు. దేవునికి మనం అసహ్యత పుట్టించేవారుగా ఉండకూడదు. చూడండి, తుమ్మ చెట్టు దేవుని యొక్క దృష్టిని పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఎవరో చూడనొల్లని చెట్టుని దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుని యొక్క పనిలో వాడుకుంటా ఉన్నాడు. ఎందుకు పనికిరాదు తుమ్మ చెట్టు. అలాంటి తుమ్మ చెట్టు విషయంలో దేవుడు అంత శ్రద్ధ కలిగి ఉంటే దేవుడు మనల్ని ఆయన యొక్క రక్తాన్ని మనం ప్రోక్షించి మనల్ని పరిశుద్ధపరచుకొని మనం పరిశుద్ధంగా జీవించాలి అని ఆశపడుతూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఇంకెంతగా చూస్తాడు. ఒకసారి మనం ఆలోచిద్దాం. కాబట్టి ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టు మీద ఆయన యొక్క దృష్టి ఉన్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నది అనే విషయాన్ని మనం మరచిపోకూడదు. ఎందుకంటే తుమ్మ చెట్టు దేవుని యొక్క దేవుని యొక్క చేతిలో వాడబడిన చెట్టుగా మనకి ఇక్కడ కనబడతా ఉంది. మనం కూడా దేవునికి ఒక పనిముట్టుగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు, ఈ లోకంలో మన యొక్క జీవితాలు ఎట్లా ఉండాలంటే దేవుని యొక్క విషయంలో ఒక పనిముట్టుగా ఉండాలి. పనిముట్టు ఏం చేస్తుంది? ఏదైనా పనిముట్టు ఉందనుకోండి, పని చేయకుండా పక్కన పడేస్తే ఏమైంది? కొన్నాళ్ళకి పాడైపోద్ది. మనం ఒక పనిముట్టుగా ఉండాలి. దేవుని యొక్క పనిలో మనం వాడబడేవారుగా ఉండాలి. దేవుడిచ్చిన తలాంతుని బట్టి ఈ లోకంలో మనం సాగిపోయేవారుగా ఉండాలి. చూడండి, నిర్గమాకాండం 25వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదవండి. నిర్గమాకాండం. దానికి 4 బంగారు ఉంగరములను పోతపోసి ఒక ప్రక్కను 2 ఉంగరములు ఎదుటి ప్రక్కను 2 ఉంగరములు ఉండునట్లు దాని 4 కాళ్లకు వాటిని వేయవలెను. చూడండి, ఇప్పుడు ఈ తుమ్మ చెట్టుని ఏం చేస్తా ఉన్నారు? బంగారంతో పొదిగిస్తా ఉన్నారు. చూడండి, ఎందుకు పనికిరాదు, ఎందుకు మనం ఉపయోగించం, ఎందుకు ఇది వేస్ట్ అనుకునే తుమ్మ చెట్టుని దేవుడు బంగారంతో పొదిగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడో ఊరికి చివరుండే తుమ్మ చెట్టు అది. ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టు, ఎవరు చూడని తుమ్మ చెట్టు, ఎవరు ఇష్టపడిన దాన్ని దేవుడు ఆ యొక్క బంగారాన్ని తగిలించే వరకు దానికి విలువ వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, విలువ లేని మన జీవితాలు, ఎందుకు పనికిరాని మన జీవితాలు
ఎవరు మనల్ని ప్రేమించని మన జీవితాలు, పాపంలో ఉన్న మన జీవితాలు దేవుడు మనల్ని పొదిగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం విలువైన వారుగా దేవుడు చేసుకున్నట్లు దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. విలువలేని వారం మనం, ఎందుకు పనికిరాని వారం మనం, త్రోసివేసిన వారం మనం. చూడండి, మన జీవితాల్లో దేవుడు మనల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండడానికి ఆయన పొదిగించుకున్నట్లు మనకి ఇక్కడ కనబడతా ఉంది. చూడండి, బంగారం పొదిగించిన తర్వాత ఎంతో విలువ వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా మన జీవితంలో యేసుక్రీస్తు వారిని మనం పొదిగించుకునేవారుగా ఉండాలి. మన జీవితంలో ఎవరైతే యేసుక్రీస్తు వారిని కలిగి ఉంటారో వారి జీవితాలకి విలువ వస్తుంది. ఎవరైతే యేసుక్రీస్తు వారిని కలిగి ఉండరో వారి జీవితాలు విలువలేని జీవితాలుగా ఉంటాయని మనం గ్రహించాలి. మనం విలువ కలిగి ఉన్నాము అంటే దానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారిని మనం కలిగి ఉన్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అందుకే చూడండి, 13వ వచనం చదవండి. 13వ వచనం, తుమ్మకర్రతో మోతకర్రలను చేసి వాటిని బంగారు రేకులను పొదిగించి. 28వ వచనం, ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను, వాటితో బల్ల మోయబడును. చూడండి, ఇక్కడ ఈ తుమ్మ చెట్టు ఏమవుతా ఉంది? యాజకుల భుజాల మీదకి వెళ్ళినట్టు మనం చూస్తూ ఉన్నాం. యాజకుల భుజాల మీదకి వెళ్ళటం అంటే పరిశుద్ధులు ఆ యొక్క తుమ్మ చెట్టుని మోస్తూ ఉన్నారు. చూడండి ఎంత విలువ వచ్చిందో ఎందుకు పనికిరాని తుమ్మ చెట్టుకి. చూడండి, మన జీవితాలు ఎట్లా ఉన్నాయంటే, మనం లోకంలో ఉన్నప్పుడు, మనం పాపంలో ఉన్నప్పుడు, మనం శాపంలో ఉన్నప్పుడు, మనం మరణంలో ఉన్నప్పుడు మనకు విలువ లేదు. అయితే మనం పరిశుద్ధులతో మనం ఎప్పుడైతే చేరతామో, పరిశుద్ధుల గుంపులో మనం ఎప్పుడైతే ఉంటామో, దేవుని యొక్క వాక్యానుసారంగా ఎప్పుడైతే మనం జీవిస్తామో అప్పుడు మన జీవితాలకు విలువ వస్తుంది. మన జీవితాలు హెచ్చించబడతాయి, మన జీవితాలు ఎత్తబడతాయి, మోయబడతాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. మోయబడాలి, విలువ కలిగి ఉండాలి అంటే మనం యేసుక్రీస్తు వారిని మనం నమ్ముకొని ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, యాజకులు ఈ యొక్క మందసాన్ని మోసేవారుగా ఉన్నారు. అంటే పరిశుద్ధుల యొక్క భుజాల మీదకి వెళ్తా ఉంది ఈ తుమ్మ చెట్టు. చూడండి, విలువ కలిగిన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. చూడండి, యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనం, సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు యోగ్దాను నీళ్లను ముట్టగానే యోగ్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. చూడండి, ఎప్పుడైతే మందసాన్ని మోస్తూ ఉన్నారో ఆ యాజకులు యోగ్దాను నీళ్ళను ముట్టగానే ఒక రాశిగా, జలరాశిగా అయినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఎంత శక్తి కలిగిన ఆ యొక్క పాదాలు. దేవుని యొక్క పరిచర్య చేసేవాళ్ళు ఎవరైనా సరే, దేవుని యొక్క పనిలో ఉండేవాళ్ళు ఎవరైనా సరే, దేవుడు తన యొక్క శక్తి ద్వారా నడిపిస్తాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, అక్కడ ఆ మందసాన్ని మోసిన, అందుకన్నాడు సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరికాళ్ళు. ఎవరు వీళ్ళు? యాజకులు. ఎవరు వీళ్ళు? పరిశుద్ధులు. పరిశుద్ధులుగా ఆ యొక్క మందసాన్ని మోస్తూ ఉన్నారు. ఎవరైతే పరిశుద్ధత లేకుండా ఆ మందసాన్ని పట్టుకుంటే అప్పుడే దేవుడు శిక్షించేవాడుగా ఉన్నాడు అప్పుడు. కానీ ఇప్పుడు అలాంటి ఇది లేదు. ఎందుకంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుడు మనకు అంత శక్తినిచ్చేవాడుగా ఉన్నాడు, దేవుడు మనకు అంత విలువనిచ్చేవాడుగా ఉన్నాడు. అందుకే చూడండి, ఎప్పుడైతే ఆ నేలని తాకిన వెంటనే ఏకరాశిగా నిలుచును అని చెప్తా ఉన్నారు. చూడండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆయన ఎందుకు పనికిరాని ఆ యొక్క మందసంలో ఆ యొక్క తుమ్మ చెట్టు వాడబడింది. ఎందుకు పనికిరాని ఆ తుమ్మ చెట్టు యాజకుల భుజాల మీదకి వెళ్ళింది. చూడండి, ఆ యొక్క భుజాల మీదకి వెళ్ళటం వలన, వారి యొక్క పరిశుద్ధమైన పాదాలు తగలటం వలన దేవుడు కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితాలు ఎందుకు పనికిరానిగా ఉన్నాయి? మన జీవితాలు విలువలేనిగా ఉన్నాయి. మన జీవితాలు అలాంటి విలువలేని మన జీవితాలకి దేవుడు విలువనిచ్చిన వాడుగా ఉన్నాడు, శక్తినిచ్చిన వాడుగా ఉన్నాడు, తన యొక్క కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ మనం చూసినట్లయితే చూడండి, మరలా నిర్గమాకాండంకి వద్దాం. నిర్గమాకాండం 26వ అధ్యాయము 26 వచనం చదవండి. 26 తుమ్మకర్రతో అడ్డకర్రలను చేయవలను,
మందిరము యొక్క ఒక ప్రక్క పలకలకు 5 అడ్డకర్రలను 32 వచ్చిన తర్వాత తుమ్మకర్రతో చేయబడిన బంగారు రేకు పొదిగిన 4 స్తంభముల మీద దాన్ని వేయవలెను. దాని వంపులు బంగారువి, వాటి దిమ్మెలు వెండివి. చాలు. చూడండి, ఇక్కడ మనం తుమ్మకర్ర ఎక్కడ ఉపయోగించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం? దేవుని యొక్క మందిరానికి వాడబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని మందిరంలో వాడబడినట్లు మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 37 వచనం కూడా చదవండి. 37 తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేగు పొదిగింపవలెను. వాటి వంపులు బంగారువి, వాటికి 5 ఎత్తడి దిమ్మలు పోత పోయబడును. చూడండి, ఎందుకు పనికిరాని ఈ తుమ్మకర్రల్ని దేవుడు తన యొక్క మందిరంలో ఉపయోగించుకుంటా ఉన్నారు. ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు తన యొక్క పరిచర్యలో ఉపయోగించుకుంటా ఉన్నారు. ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఆయన యొక్క విశ్వాసులుగా ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఉంచుకుంటా ఉన్నారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, మన జీవితాలు ఎలాంటివి అంటే ఎందుకు పనికిరాని జీవితాలు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే చూడండి, నిర్గమాకాండం 37వ అధ్యాయము 25వ వచనం చదవండి. 37వ అధ్యాయము 25వ వచనం. మరియు అతడు తుమ్మకర్రతో ధూపవేదికను చేసెను. దాని పొడవు 3 దాని వెడల్పు 3, అది చచ్చౌకముగా ఉండును. దాని ఎత్తు 2 మూరెలు, దాని కొమ్మలు ఏకాండమైనవి. 38:1. అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేసెను. దాని పొడుగు 5 మూరలు, దాని వెడల్పు 5 మూరలు, అది చచ్చౌకమైనది. దాని ఎత్తు 3 మూరలు, దాని 4 మూలలను కొమ్ములను చేసెను. చూడండి, దేవుని యొక్క మందిరంలో వాడబడతా ఉంది. ఉపకరణములన్నిటికీ ఈ తుమ్మకర్రనే వాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ఎందుకు పనికిరాని మనల్ని దేవుడు ఉపయోగించుకోవాలి అని ఆశపడతా ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క మందిరంలో మనం ఉండాలి. దేవుని యొక్క పరిచర్యలో మనం ఉండాలి. దేవునికి ఇష్టంగా మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. నాది, నా జీవితం, నా ఇష్టం అని ఈ లోకానుసారంగా మనం జీవించేవారుగా ఉండకూడదు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అంటే నా అనే అహాన్ని కలిగి ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు. వారికి దేవుడు అవసరం లేదు, దేవుని యొక్క శక్తి అవసరం లేదు, దేవుని యొక్క కార్యాలు అవసరం లేదు. వారు స్వార్థపరులుగా ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు. కాబట్టి మన యొక్క జీవితంలో ఈ తుమ్మ చెట్టు లేదంటే తుమ్మకర్రలు దేవుని యొక్క మందిరంలో ఏ విధంగా అయితే వాడబడి ఉన్నాయో అదే విధంగా మనం దేవుని యొక్క పరిచర్యలో వాడబడేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనం వాడబడేవారిగా ఉంటామో మన జీవితాలు బంగారంతో దేవుడు పొదిగిస్తారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. బంగారం కంటే విలువైందంతా దేవుడు మనల్ని పొదిగించి ఆయన మనల్ని బలపరుస్తారనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఈ రాత్రికాల సమయంలో మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. చూడండి, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తా ఉన్నాడు. ఎందుకంటే చూడండి, దేవుడు తన యొక్క మందిరంలో పనిముట్లు చేయడానికి తుమ్మకర్రను వాడుతూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, అతి పరిశుద్ధ స్థలంలో కూడా దేవుడు వాడుకున్నట్లు మనం చూడగలం. చూడండి, అతి పరిశుద్ధ స్థలంలోనికి ఈ ఎందుకు పనికిరాని తుమ్మకర్రతో చూడండి, ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 37వ అధ్యాయము 1వ వచనం చదవండి. 37:1. మరియు ఆ మందసమును చేసెను. దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. చూడండి, ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుని యొక్క మందసం చేస్తూ ఉన్నప్పుడు ఈ తుమ్మకర్ర వాడబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, 25వ అధ్యాయము 16వ వచనం చదవండి. 25:16. ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలను. చాలు, అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళింది ఎవరు? ఈ తుమ్మ చెట్టు, ఈ తుమ్మకర్ర. ఎందుకు పనికిరాని ఊరి చివరు ఉండే తుమ్మ చెట్టు దేవుని యొక్క అతి పరిశుద్ధ స్థలంలో ఈ యొక్క దేవుని యొక్క శాసనాలు ఉంచబడడానికి వాడబడినట్లు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుకు పనికిరాని మన జీవితంలో, ఎందుకు పనికిరాని మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉంచుకునేవారుగా ఉండాలి. అప్పుడు మన యొక్క జీవితాలు పరిశుద్ధపరచబడతాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, దేవుని యొక్క చేతితో రాసిన యొక్క రాతి పలకలు మనం
అక్కడ ఆ యొక్క మందసంలో ఉంచినట్లు మనం చూస్తాం. దేవుడు స్వయాన తన యొక్క చేత్తో రాసిన మందసం ఆ యొక్క శాసనాలు అక్కడ పెట్టినట్లు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అందుకన్నాడు ఆ మందసములో నేను నీకిచ్చు శాసనములను ఉంచవలెను. చూడండి దేవుడు ఎందుకు పనికిరాని ఆ తుమ్మ చెట్ల మీద ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు ఆయన. అతి పరిశుద్ధమైన స్థలంలోనికి దేవుడు వాటిని ఉపయోగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క శాసనాలు పెట్టడానికి దేవుడు వాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ యొక్క తుమ్మకారని ఏ విధంగా అయితే వాడుకొని ఉన్నారో అదే విధంగా మనల్ని వాడుకోవాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నారు. మరి మనం కూడా అతి పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అతి పరిశుద్ధమైన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలంటే దేవుని యొక్క శాసనాలు మన యొక్క హృదయంలో ఉంచుకోవాలి. వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. ఆ విధంగా మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుని యొక్క ఆ శక్తిని మనం చూడగలం. మన దేవుడు ఆయన శక్తి కలిగిన వాడు. చూడండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు. చూడండి నిర్గమాకాండం 16వ అధ్యాయము, నిర్గమాకాండం 16వ అధ్యాయము 34వ వచనం చదవండి. 16:34 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. చూడండి ఇక్కడ ఆ మన్నాను ఉంచడానికి వాడినట్లు మనం చూస్తా ఉన్నాం. కొంచెం 33 వచనం చదవండి. కాబట్టి మోషే అహరోను చూచి నీవు ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక ఓమేరు మన్నాను పోసి మీ వంశస్థులు తమ యొద్ద ఉంచుకొనుటకు యెహోవా సన్నిధిని దానిని ఉంచుమనెను. చూడండి దేవదూతలు తినే మన్నాని ఇక్కడ ఏం చేశారు? ఈ యొక్క మందసములో ఆ యొక్క పాత్రలో ఉంచి అక్కడ మందసంలో దేవుని ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. మన్నా గల యొక్క బంగారు పాత్రని అక్కడ తుమ్మకర్రలతో చేసిన యొక్క మందసంలో ఉంచినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు. పరలోకం నుండి వచ్చిన మన్నాని ఆ యొక్క మందసంలో ఉంచినట్లు మనం ఆ యొక్క పాత్రలో బంగారుపు పాత్రలో ఉంచి ఆ యొక్క మందసంలో పెట్టినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో అందుకే ఇక్కడ అంటాం 34 వచనంలో ఏమనంటే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఉంచబడుటకు సాక్ష్యపు మందసము ఎదుట అహరోను దాన్ని పెట్టెను. సాక్ష్యపు మందసము ఎదుట ఉంచబడింది. ఎందుకంటే పరలోకం నుండి దిగి వచ్చిన మన్నాను ఆ విధంగా ఉంచడానికి వాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి మన జీవితంలో మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఎందుకు పనికిరాని మన జీవితాలు. ఈ 2025వ సంవత్సరం అయిపోతూ ఉంది. మన భక్తి ఎందుకు పనికిరాని విధంగా ఉండకూడదు. ఈ లోకంలో మనం భక్తి చేస్తూ ఉన్నాం. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం, చెప్పుకుంటా ఉన్నాం. మరి దీవెనలు లేని భక్తి చేస్తే ఉపయోగం ఉంది. భయం లేని భక్తి మనం చేస్తూ ఉన్నాం. దేవుని యందు మనం భయం భక్తులు కలిగి ఈ లోకంలో జీవించాలి. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క భక్తి జీవితం ఏ విధంగా ఉండాలంటే చూడండి హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయము ఆ వచనాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 4వ వచనం చదవండి. అందులో సువర్ణ ధూపార్తియు అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందసము ఉండెను. ఆ మందసములో మన్నా గల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతికర్రయు నిబంధన పలకలను ఉండెను. ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏంటంటే చిగురించిన అహరోను చేతికర్ర. చేతికర్ర చిగురించడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. అది ఎండిపోయింది కర్ర. ఎండిపోయిన మన జీవితాలు చిగురించబడాలి అంటే దేవుని యొక్క మందసంలో మనం ఉంచబడాలి. మన జీవితాలు ఎలాంటివంటే ఎండిపోయిన స్థితిలో మన జీవితాలు ఉన్నాయి. ఒకవేళ 2025వ సంవత్సరం కష్టంగా గడిచిందేమో, 2025వ సంవత్సరం మన శ్రమలను చూస్తూ ఉన్నావేమో, ఈ 2025వ సంవత్సరంలో అనారోగ్యంలో గుండా వెళ్ళేవేమో, సమస్యలో ఉన్నావేమో, చింతలో ఉన్నావేమో. దేవుడు మన యొక్క చింతను తీసివేయాలని ఆయన ఆశపడతా ఉన్నారు. కాబట్టి మనం ఆయన యొక్క మందసంలో మనం పొదిగించబడిన వారుగా ఉండాలి. చూడండి బంగారు పలకలు, తర్వాత చిగురించిన అహరోను చేతికర్ర. చూడండి ఎంత ధన్యమైపోయిందో ఆ యొక్క చెట్టు, ఆ యొక్క తుమ్మకర్రతో చేసిన ఆ యొక్క మందసంలో ఆ తుమ్మకర్రతో చేసి ఆ యొక్క బంగారాన్ని పొదిగించడం వల్ల ఎంత విలువ వచ్చిందో. ఎందుకు పనికిరాని ఆ తుమ్మ చెట్టుకి. అదేవిధంగా మనం పెరుగుతున్నాం. చెట్టు పెరిగినట్లు మనం పెరుగుతున్నాం.
చూడండి, తుమ్మ చెట్టు దూరం నుండి చూసినప్పుడు ఎంతో చక్కగా కనబడిద్ది. దగ్గరికి వెళ్ళిన తర్వాత ముళ్ళే ఉంటాయి. మనం ఎవరైనా ఇష్టపడతారా? ఎవ్వరు ఇష్టపడరు. అదే జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. దేవునికి ఇష్టం లేని జీవితాలు మనం జీవిస్తూ ఉన్నాం. ఇక నుండైనా కొత్త సంవత్సరంలో ఒక బలమైన నిర్ణయం తీసుకుందాం మనం. ఇక నుండి అయ్యా నీ ఇష్టానుసారంగా నేను జీవిస్తాను. ప్రతి ఆదివారం ఆరాధన చేస్తాను. ప్రతి ఆదివారం బలలో చేతులు వేస్తాను. నీ యొక్క బలాన్ని నేను పొందుతాను, ఆశీర్వదించబడతాను. ఏ విధంగా అయితే అహరోను చేతికర్ర దీవించబడిందో, చిగురించిందో, నా కుటుంబం చిగురించబడాలి, నీ యొక్క కార్యాలు నేను చూడాలి అని మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉన్నాం. కాబట్టి మనందరం ఆ విధంగా ఈ లోకంలో మనం జీవిద్దాం. ఒక తీర్మానం తీసుకుందాం. ఎన్నాళ్ళు ఈ విధంగా మనం జీవించాలి? మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకిస్తాడు. మనం ప్రార్థించడంలా మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లోనే ఉంటున్నాం. దేవునికి మనం మనం దేవుని సన్నిధిలో ఉండవలసిన మనము ఇంట్లో ఉండి మన యొక్క సమయాన్ని వ్యర్థపరుచుకుంటా ఉన్నాం. దేవుని సన్నిధికి వద్దాం. దేవుని యొక్క వాక్యంలో నిలబడదాం. వేరుపారిన జీవితాలు మనం కలిగి ఉందాం. దేవుని పరిచర్యలో పాలిభాగస్తులం అవుదాం. దేవుని యొక్క కార్యాలు మన కన్నులారా చూద్దాం. దేవుడు ఆయన కార్యాలు మనకు చూపించాలని ఎంతగానో ఆశపడతా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మన జీవితాలు మనం మార్చుకుందాం. నిజమైన భక్తి చేసి మనం దేవునికి ఇష్టలంగా మనం బ్రతుకుదాం. ఎందుకంటే మాదిరికరమైన చెట్టు తుమ్మ చెట్టు. అదేవిధంగా మన జీవితాలు ఒక మాదిరికరమైన జీవితాలు జీవించి దేవునికి ఇష్టానుసారమైన జీవితాలు కలిగి ఆయనకి ఇష్టలంగా మనం ఈ లోకంలో మనం సాగిపోదాం. చివరిగా మనం అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మా యొక్క జీవితాలు ఏ విధంగా ఉండాలోనైనా తుమ్మ చెట్టు ద్వారా మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. వాక్యం ద్వారానైనా నాతో మాత్రం మీరు మాట్లాడి ఉన్నారని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. మా యొక్క జీవితాలు మేము సరి చేసుకొని తండ్రి, ఆ యొక్క తుమ్మ చెట్టుకి ఏ విధంగా అయితేనైనా విలువ వచ్చిందో తండ్రి, అదే విధంగా తండ్రి మా యొక్క జీవితాలు పరిశుద్ధపరచబడి తండ్రి, పరిశుద్ధమైన జీవితాలు జీవించినట్లు తగిన సహాయం చేయండి తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, అయ్యా మీరు ప్రతి కుటుంబంలో మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అదేవిధంగానైనా నూతన సంవత్సరాలకు మేము అడుగు పెట్టబోతూ ఉన్న తండ్రి, ఆ యొక్క నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మేము చూసినట్లు తండ్రి మా యొక్క ఆత్మీయమైన నేత్రాలు తెరవమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఏ విధంగా అయితే తండ్రి ఆ తుమ్మ చెట్టు వాడబడిందో మీ యొక్క సన్నిధిలో, అదే విధంగా మీ సన్నిధిలో మేము వాడబడడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. మీరు మాకు ఇచ్చిన విలువను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి, అవి మీ పరిచర్యలో ఉంచిన దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవుతూ ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. వారు నూరంతలుగా దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా నాయన మందిరాన్ని అయినా మీరు దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డనైనా వారిని కూడా నూరంతలుగానైనా దీవించి ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకెవరైతే నేను మీ సన్నిధికి రాలేదో తండ్రి, ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇంకా నేను లైటింగ్ వేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరాన్ని మీరు తీర్చమని అడుగుతున్నా తండ్రి. ఆ బిడ్డల జీవితాల్లో మీ కార్యాన్ని జరిగించండి. వారు మారు మనసు పొంది బాప్తీసం తీసుకోవడానికి తగిన సహాయం చేయండి తండ్రి. వారి కుటుంబాలను దీవించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకా నేను మందిరం పని విషయంలో ఎవరైతే నేను తోడ్పాటుని ఇస్తున్నారు తండ్రి, వారందరినీ దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా నాయన ఎవరైతే మందిరానికి రాని వాళ్ళు ఉన్నారో నాయన, ఈ నూతన సంవత్సరంలో నూతనమైన నిర్ణయాన్ని తీసుకొని వారు మందిరానికి రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయా ప్రతి విషయంలో మీకు చిత్తాన్ని జరిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తండ్రి. ఇంకెవరైతే యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూస్తూ ఉన్నారో ప్రతి బిడ్డని ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, వారికి నూతనమైన దీవెనతో నింపమని అడుగుతూ ఉన్నాను తండ్రి. ఇంకా నేను 10th క్లాస్ పరీక్షలు రాసి సిద్ధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి తండ్రి. ఇంటర్మీడియట్ బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వనస్తులనైనా వారు త్రొట్టెళ్ళకుండానైనా మీ వైపు చూస్తూనైనా ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా వృద్ధాప్యులున్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యులు వచ్చే సమస్యల్లో వాళ్ళు బలంగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా పాలు తాగే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా తల్లులు మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నా తండ్రి. ఇంకా నేను గర్భిణీ స్త్రీలుగా ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు సుఖమైన ప్రసవానికి సిద్ధపరచమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా ప్రతి విషయంలోనైనా మీ చిత్తాన్ని జరిగిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అయ్యా మందిరం పరంగా మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి.
ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని ఆయన నిండారుగా దీవించి ఆశీర్వించమని, ప్రతి విషయంలో మీకు చిత్తాన్ని జరిగించండి. అదేవిధంగా నాయన రేపు జరగబోయే వాచ్ నైట్ సర్వీస్లో కూడా నాయన మీరు మాకు అధ్యక్షత వహించిన ఆయన మీ యొక్క ఆత్మ ద్వారా మాతో మీరు మాట్లాడమని, ప్రతి విషయంలో మీకు చిత్తాన్ని జరిగించి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు తన్ను ప్రేమించే వారందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.